ఆ దెబ్బతో గొర్రె 3 వంతులు చచ్చింది. ఏదో లోపలికి తీసుకెడతారంటే బయట వేశారు బతుకు, ఇలా ఒక్కింతయు లేదు. ఇక ఉన్నటువంటి ఆశ విడిగిపోయింది. ఇక లోపలికి వెళ్ళే యోగం పోయింది, ఇటు నుంచి ఇటు బయటికి పోయే యోగం. ఇప్పుడేమైంది? ధైర్యము విలోలంబయ్యే. గబగబా తేంగానే చుట్టుపక్కల ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళందరినీ చూసేటప్పటికల్లా వీడికి ఇంకా భయం కలుగుతూ ఉంటుంది. రెండోది ఏమిటి? కళ్ళ వెంబడి నీళ్ళు వస్తుంటాయి. చూడండి, చచ్చిపోయే వాళ్ళని మనం చచ్చిపోతే మనం చూసుకోలేం కాబట్టి ఎవరన్నా చచ్చిపోతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చూడాలి. కళ్ళ వెంబడి నీళ్ళు వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయండి? బాగా ఉన్నప్పుడు నేను వీళ్ళకి ఎంతో చేశాను, ఇప్పుడు నా చివరి దశ నా కళ్ళ ముందే వీళ్ళు నాకు కనపడేట్టు చేస్తున్నారు, ఇంత దిక్కుమాలిన సంసారాన్న నేను ఇంతకాలం నమ్మింది అని వాడి కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటాయి. అప్పుడే అయితే ఎట్లా? సీన్ సితారా హాల్ హతారా బస్తీ మే డేరా డాలా. మూడో సిచ్యుయేషన్ ఏమిటి? ప్రాణం ఉల్టావుల్ దప్పే. ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తుంటాడు, మూలుగుతూ ఉంటాడు. కారణం ఏంటన్నారు? గొంతులో ఇంకా ఏ మాట బయటికి రాకుండా భగవంతుడు దాన్ని నొక్కి పెడతాడు. అరే, అన్నీ బాగా ఇచ్చినప్పుడు దిక్కుమాలిన మాటలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అది ఎందుకురా, కాసేపు నా గురించి ఆలోచించు అని ఆ గొంతు మీద ఆయన బొటన వేలు పెట్టట్టు నొక్కుతాడు. మనకేమన్నా కనపడ్డదా అన్నారు. కనపడ్డది. ఏ రూపంలో కనపడ్డది? కఫన్ రూపంలో కనపడ్డది. కఫం అడ్డం పడుతుంది.